నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా విద్యార్థుల న్యాయమైన హక్కుల సాధన కోసం వామపక్ష విద్యార్థి సంఘాల ఉమ్మడి పిలుపు మేరకు నేడు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా సంపూర్ణంగా విజయవంతమైందని ఆయా సంఘాల నాయకులు ప్రకటించారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు వాయిన్స, లోకేశ్వరం, కుంటాల, తానూరు మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడి బంద్కు అపూర్వ మద్దతు తెలపడం ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇంట్లో మనవనికి పూర్తి చేయడం మీకు చేతనవుతుంది, కానీ పేద పిల్లలు చదువుకుంటున్నారు. జూనియర్ కాలేజీల్లో ఇప్పటి వరకు కూడా మధ్యాహ్న భోజన పథకం లేదు. మీ మనవాడు కాబట్టి స్వయంగా వడ్డిస్తున్నారు. మా పేద పిల్లలకు ఎవరిస్తారు? మధ్యాహ్న భోజనం లేక జూనియర్ కళాశాలల్లో హాజరు శాతం పడిపోతుంది. మధ్యాహ్నం వచ్చి బిస్కెట్లు తిని బతుకుతున్నారు పేద విద్యార్థులు. వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలి. అట్లాగే ఖాళీగా ఉన్న డిఈఓ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలి. ఇంకెన్ని సంవత్సరాలు ఇన్ఛార్జీలతో కాలం గడుపుతారని మేము ప్రశ్నిస్తున్నాం. 3 సంవత్సరాలుగా 9,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. కాలేజ్ యాజమాన్యాలు నిరసన తెలిపితే మీ మీద విజిలెన్స్ దాడులు చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అప్పులు వేసి కాలేజీలు నడుస్తున్న పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొన్నది. ఏ మాత్రం కూడా మీకు పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే వెంటనే ఈ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మా ఉద్యమాలు, ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.